అని ఈరోజు చూస్తున్నారా పని ఇంటర్ సెకండ్ ఇయర్ స్పేస్ కలెక్టర్ మళ్ళీ 9.10 కుండేలు మీరు సంపుతారా నీలవాళ్లపల్లి వీళ్ళు కలిసి 500 ఆ రేణుకాయలమ్మ తల్లికి సమర్పించారు. వారికి వారికి ఓకే డన్. పూజ చేసేయండి. గ్రామంలో మహాతల్లి శ్రీమతి రేణుకా ఎల్లమ్మ గారి జాతర ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత రోజున ప్రారంభమైంది. ప్రజలకన్నా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రేణుకా ఎల్లమ్మ గారిని పూజిస్తే సేవిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయని చెప్పి మొదటి నుంచి ఆనవాయితీ. కాబట్టి ఈ రేణుకా ఎల్లమ్మ గారి మీద నమ్మకంతో విశ్వాసంతో మీరు చూశారు ఎన్ని వేల మంది ఇక్కడికి వచ్చారో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుతున్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా నామినేషన్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రతి ఒక్కసారి రేణుకా ఎల్లమ్మ దగ్గర పాదాల దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి వేస్తూ గెలవడం జరిగింది. కాబట్టి ఉత్సాహము జాతర బాగా జరుగుతుంది. దీనికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మొదట నేను ఈ రోడ్స్ గీసాను, ఈ శాంక్షన్ చేశాను, ఎల్లమ్మ గారి దేవాలయం పెయింట్ కూడా వేశాను. ముందు కూడా ఈ జాతర బాగా జరిగేటట్లు అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారం ఇస్తాను. అందరికీ విజ్ఞప్తి, దేశ విదేశాలను కూడా ఇంత మహాతల్లి మనకి ఎక్కడ దొరకదు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకొని వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవాళ ఊరువాయి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ గారి అమ్మవారి జాతర జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. చాలా వేలాది మంది వచ్చారు. నాకు కూడా అదృష్టం వచ్చింది ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మా ఫ్యామిలీతో. ఉగాది తర్వాత జరిగే సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ బాగా జరగాలని కోరుకుంటున్నాను.